అవుగన్ని నేను తీన్మార్ వార్తలు మంచిగా చదువుతున్నానా? నాకు గీ బుగ్గల జాకెట్ సెట్ అయిందా? నేను తెలంగాణ భాషలోనే చెప్తున్నా కదా. మళ్ళా మా సత్తిగారు తెచ్చిన వార్తలు మీకు నచ్చుతున్నాయా? లేకుంటే ఇంకేమైనా మేము మార్చుకోవాల్సి ఉందా? ఉంటే చెప్పుండ్రుల్లా, తప్పకుండా మార్చుకుంటాం. అబ్బో, ఈమెకి ఇప్పుడు గీ డౌట్ ఎందుకు వచ్చింది అని అనుకుంటుర్రా? గీ సార్లను చూసినాక మేము కూడా సలహాలు తీసుకుంటే మంచిగా ఉండనిపించింది. టీచర్లు పోరగాన్లకు పరీక్షలు పెట్టి మార్కులేస్తారు కానీ టీచర్లకు టీచర్లే పరీక్షలు పెట్టుకోగా ఎన్నడన్నా చూసిండ్రా? కరీంనగర్ జిల్లా రామాజీపేట సర్కారీ స్కూల్లా గిట్లనే జరిగింది. ఈ ఏడాదిలా మేం చేసిన పనికి 100కి ఎన్ని మార్కులు వేస్తారో వేయుండ్రని ఊరోళ్ళతోని మీటింగ్ పెట్టిండ్రు. రోజు బడికి వస్తున్నారా లేదా, మీ పిల్లల గురించి పట్టించుకుంటున్నారా లేదా, చదువు ఎలా చెప్తున్నారు, పాఠశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇగో ఇట్లా అడిగిండ్రు ఊరోళ్ళను. ఇక దానికి పిల్లల అమ్మా నాయనలు ఏం చెప్పిండ్రో మీరే నుండ్రి. పిల్లలు రాకున్నా తోలుకొచ్చాయని చెప్తాను. వేరే పంపిస్తాం అనుకున్నాం కానీ సార్లు మంచిగా చెప్తారని బంద్ చేసి కూడా ఇక్కడికే తోలుతున్నాం. ఊరోళ్ళని ఎవ్వరిని అడిగినా చదువు మంచిగా చెప్తుండ్రు, మా పొరగాన్లు మంచిగా నేర్చుకుంటుండ్రు అని చెప్పిండ్రు. సార్లు మీరు గింత మంచిగా శ్రద్ధ పెడుతున్నారు గనక ప్రైవేట్ స్కూళ్ళకు తోలుతున్నోళ్ళను కూడా మళ్ళా తాపకు ఈ పడికే తోలుతామని చెప్పిండ్రు. నిజంగా మీరు గ్రేట్ సార్లు. 4 పోరగాన్లకు చదువులు చెప్పే సార్లే గింత రిస్క్ తీసుకుంటుంటే ఇక లక్షల మంది ఓట్లేసి గెలిపించే లీడర్లు ఏడాది కోపారి మా పనితనం ఎట్లుంది, మీకేం చేస్తే మంచిగుంటుందని జనాన్ని అడిగితే బంగారు తెలంగాణకు పునాదులు